శేఖర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే కేఎస్ఆర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఈ సంక్రాంతి సందర్భంగా 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్. మద్యం డోర్ డెలివరీ వస్తువు అయిపోయింది సార్. అయితే బహిరంగమైంది సార్. ఇక లంచం లగాయతైంది, రౌడీజం సాధారణం అయిపోయింది, పథకాలు మాత్రం పరారైపోయినాయి, ఏపీ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది సార్. ఏది సైకో పాలన, ఏది స్టాటిస్ట్ పాలన, ఏది విధ్వంస పాలన అని ప్రజలు గ్రహిస్తున్నారు సార్. సరే, ఎంత దుర్మార్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది గ్రహిస్తున్నారు సార్ ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో ఏదైతే సాంప్రదాయబద్ధంగా వచ్చాయి అని చెప్పేసి కేవలం కోడి పందాలు మాత్రమే అక్కడెక్కడ నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే గోవాలా మారిపోయింది, థాయిలాండ్ లా మారిపోయింది అని చెప్పి రాసిన పత్రికలు, మాట్లాడిన వ్యక్తులు దాన్ని గట్టిగా బహిరంగంగా ప్రజల మెదళ్ళలో విషం నింపిన పార్టీలు నేడు క్యాషినోలు నిర్వహించి బహిరంగంగా సార్, దారుణం ఏంటంటే సార్, పెనుగంచి పోలు సార్. అవును, పెనుగంచి పోలులో ఏదైతే తిరుపతమ్మ దేవాలయం సాక్షిగా క్యాషినోలు నిర్వహిస్తున్నారు సార్. ఇంతకుముందు కోడి పందాలు ఇవన్నీ ఎక్కడో గ్రామాల్లో వాటిలో నిర్వహించేవాళ్ళు సార్ పండగ వస్తే. సార్ దారుణం ఏంటంటే విజయవాడలో తిలక్ గారికి బాగా తెలిసి ఉంటుంది సార్. విజయవాడలో నేను చూశాను సార్, విజయవాడలో రామవరపాడు రింగ్ దగ్గర టెంట్లు వేశారు సార్. ఏంటంటే టెంట్లు వేశారు అని చెప్పేసి మా మిత్రుడు ఒకటి వెళ్ళి వీడియో కాల్ చేసి మరీ చూపించాడు సార్ నాకు. ఎంత దుర్మార్గంగా ఉంది. కోడి పందాలు కాదు సార్, గుండాట, ప్యాకాట రమ్మీ సార్. దానికి తోడు అక్కడ ప్రైవేట్ బెల్ట్ షాపు, మళ్ళీ కూర్చోడానికి సిట్టింగ్ రూమ్ సార్. ఆ బెల్ట్ షాప్ లో కొనుక్కోవడం, మళ్ళీ సపరేట్ గా టెంట్ వేస్తున్నారు కూర్చొని తాగనికి. మళ్ళీ దానికి పక్కన స్నాక్స్ కి, బిర్యానీకి ఒక రూము, కౌంటర్లు ఇచ్చున్నారు సార్. ఒక్కొక్క కౌంటర్ కి పాట పాడి కౌంటర్లు ఇచ్చున్నారు. ఇంకో దారుణం ఏంటంటే సార్, ఏదైతే నాయకులకి సంపద వచ్చింది అనమాట ఈ లెక్కన. నాయకులకి సంపద, జనానికి సార్ ఎంత సంపద చెప్తాను సార్. 300 ఎకరాల్లో 1000కి పైగా కార్లు పార్కింగ్ పెట్టి లేడీ బౌన్సర్లను కూడా వాడి, లేడీ బౌన్సర్లను సార్, లేడీ బౌన్సర్, నిన్న ఫోటోలు చూశాను సార్, లేడీ బౌన్సర్లను కూడా వాడి ప్రభుత్వ ఏదైతే పెద్దలే, అధికార పార్టీ వ్యక్తులే బహిరంగంగా జూదశాలలు నడుపుతున్నారు అంటే ఇంకా వాళ్ళకి సంపద సృష్టి కాదంటారా? సో తెలుగుదేశం పార్టీకి సార్, ఈ మాట బాగా వినాలి, తెలుగుదేశం పార్టీకి చదువులు, చట్టబట్టలు, అభివృద్ధి, పోర్ట్లు, ఏదైతే ఇంకా మనం చెప్తున్నట్టుగా పథకాలు, ప్రజల యొక్క మౌలిక వస్తువులు ఇవేం పట్టలేదు సార్. ఇవన్నీ అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చంద్రన్న చెప్పినట్టుగా, చంద్రబాబు స్వయాన చెప్పాడు సార్, చంద్రన్న చెప్పినట్టుగా మందేసి మర్చిపోయి పడుకుందాం అనే ధోరణిలో ప్రజలకు కూడా మందు మాత్రమే కావాలి, ఇంకేం వద్దు అన్న ధోరణిలో వాళ్ళు వెళ్తా ఉన్నారు సార్. ఇది నిజంగా భవిష్యత్తు తరాలను నాశనం చేయటమే సార్. ఇది భవిష్యత్తు తరాలని, యువతని నాశనం చేయటమే సార్. ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి చెప్తా ఉంటాడు, యువతే దేశానికి రక్ష, యువశక్తేమే కావాలని. కానీ యువశక్తిని రోజు నిర్వీర్యం చేస్తా ఉన్నారు సార్ ఇలాంటి జోదాలు. సార్ దారుణం ఏంటంటే సార్, అసలు చూడలేకపోయాం సార్. చాలా వీడియోలు గోదావరి జిల్లా నుంచి, అక్కడి నుంచి ఎంతో మంది మిత్రులు పంపించినారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి. ఏంటంటే సార్ రికార్డింగ్ డాన్సులు. ఇంతకుముందు ఎక్కడో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ తోటల్లో ఏదైతే రహస్యంగా ఎంచుకునే వాళ్ళు సార్ భోగం మేళం అని. కానీ ఇంక బహిరంగ వస్తువు అయిపోయింది సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. అయితే తాడేపల్లిగూడెంలో లేడీ బౌన్సర్లు పనిచేసినటువంటి దృశ్యాలు టీవీ తెర మీద మా వాళ్ళు వేస్తున్నారు. అయితే లేడీ బౌన్సర్లు ఎక్కడి నుంచి వస్తారండి? అసలు నాకు అర్థం కాలేదు. ఎక్కడ దొరుకుతారు వాళ్ళు మామూలుగా ఇటువంటి నిర్వాహకులకి? సార్ ఏదైతే హైదరాబాదు, బెంగళూరు, ఏదైతే కొన్ని మహానగరాల్లో పబ్బుల్లో రక్షణ కోసం పనిచేసేటువంటి లేడీ బౌన్సర్లను ఈ రోజు గోదావరి జిల్లాలో లేడీ బౌన్సర్లను తీసుకొచ్చారంటే అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి సార్. ఇంకొక విషయం సార్, సో దారుణమైన అంశం ఏంటంటే మీరు ఈ రోజు స్క్రీన్ మీద చూపించారు సార్, ఏదైతే యనమల ఇలాకాలో సార్ ఎంత దారుణమా, గవర్నమెంట్ స్కూల్ సార్ అది. అవును, దేవాలయం సార్, విద్యాలయం అంటే ఒక దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయం, ఆ దేవాలయాన్ని చూస్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కనిపిస్తా ఉంది. వాళ్ళు జోదం నడిపే చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కనిపిస్తా ఉంది. నాడు నేడు ద్వారా బాగుపరిచినటువంటి స్కూల్లో ఇంకా వాళ్ళ చేతనైతే వాళ్ళ ప్రభుత్వం
ఇంకా మంచిగా పిల్లలకి చదువు చెప్పాల్సిన చోట స్కూల్ ఇంకా నీట్ గా మోడర్నైజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాల్సిన చోట జోదశాలగా మార్చారు అంటే ఇదా సార్ మంచి ప్రభుత్వం? వాళ్ళు చెప్తారున్నారుగా మంచి ప్రభుత్వం, ఇదా మంచి ప్రభుత్వం అంటే? రైట్. బెల్ట్ షాపులకి 5 లక్షలు ఫైన్ వేస్తా ఉన్నారు, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే కనపడుతున్నాయి. ఇది మంచి ప్రభుత్వం కాదు సార్, ఇది ముంచే ప్రభుత్వం, ఇది ప్రజలను వంచిన ప్రభుత్వం సార్. ఇది సార్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను చిన్న ఉదాహరణ చెప్తాను సార్. సార్ ఏదైతే జనాలు కూడా బేరీజ్ వేసుకున్నారు సార్, జనాలు బేరీజ్ వేసుకున్నారు సార్. నేను గ్రౌండ్ లో ఉండి చూస్తున్నాను సార్, జనాలు బేరీజ్ వేసుకున్నారు సార్. 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తొలి ఏడాది సంక్రాంతి ఎలా నడిచింది, ఇప్పుడు ఎలా నడిచింది అన్నానికి జనాలు బేరీజ్ వేసుకుంటున్నారు సార్. సామాన్య ప్రజల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి అందరూ కూడా బేరీజ్ వేసుకుంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వ్యాపారాలు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజల సంపద ఎలా పెరిగింది, ప్రజల యొక్క జీవన విధానం ఎలా మెరుగుపడింది, కేవలం ఈ 7 నెలల్లో జీవన విధానం ప్రజల యొక్క సంపద ఎలా హరించబడింది అనేది సంక్రాంతి ప్రజలకు తేటతలం చేసింది సార్. రైట్. ఎంత దారుణం అంటే సార్, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1,40,000 ఉద్యోగాలు ఇచ్చాం సార్, శాశ్వత ఉద్యోగాలు. వీళ్ళు ఒక్కటి ఇవ్వలేదు. సంక్రాంతి వెలుగులు నింపిందంట సార్. ఎక్కడ నింపింది వెలుగులు? రైట్. అది బిల్డప్ బాబాయ్ అసలు ఆకాశానికి ఎత్తేస్తూ రాస్తున్నారులేండి జాకీ మీడియా. నిన్న సార్ పార్థసారథి గారు మాట్లాడారు సార్, నిన్న మంత్రి పార్థసారథి గారు నవ్వు వచ్చింది సార్ నాకు. వెలుగులు ఎక్కడ నింపింది సార్? ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా వెలుగులు నించాయి, ఒక్క సూపర్ 6 పదం ఇవ్వకుండా వెలుగులు నింపారు. కానీ మేము కేవలం ఏదైతే 6 నెలల్లో మేము అమ్మఒడి, రైతు భరోసా, నేతన నేతం ఇవన్నీ ఇచ్చినా సరే వెలుగులు మాత్రం నింపలేదండి సార్ మేము. రైట్.